సో డే 2 విశాఖపట్నం. ఇప్పుడు కూడా నిన్న చూసిన కైలాసగిరి కొండపైకి వెళ్ళి చూసాం కదా, నిన్నంతా కూడా వీకెండ్ వల్ల ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నిన్నేం చూడలేదు. సో ఈరోజు చూడడానికి అయితే ట్రై చేద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ కానీ స్కై సైక్లింగ్ ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ. ఆ రైడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి అయితే ఈరోజు చూద్దాం. సో ఇప్పుడైతే మేము ఆటోలో బయలుదేరాం. 300 రూపీస్, మనిషికి 30 రూపాయలు అట్లా. అక్కడ నుంచి ఇంకా రిమైనింగ్ ఏమైనా చూసుకొని ఈరోజు అయితే డే 2 ఇది. విశాఖపట్నం అయితే డే 2, మామూలుగా అయితే డే 4 లెక్క అనమాట. ఫస్ట్ డే అరకు, సెకండ్ డే వనజంగి, థర్డ్ డే విశాఖపట్నం మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో డే 4 అనమాట. 4 డేస్ ట్రిప్ మొత్తం అయితే నేను ఎక్కువగా కానీ ఉంటే ఒక్కొక్క వీడియో అవుతాను, లేకపోతే మొత్తం ఒకే వీడియోలో వస్తుంది. ఇది లాంగ్ వీడియో. సో మీరు ఇంకా బడ్జెట్లో కంప్లీట్ చేయాలనేది నేను చెప్తాను లాస్ట్లో. నీకు ఏ వీడియోకి ఆ వీడియో ఎంత అయిందో చెప్తాను. వనజంగి, విశాఖపట్నం, అరకు ఈ మూడింటికి మనకి ఎంత ఖర్చు అయిందో మీకైతే చెప్తాను, ఓకేనా? సో మేమందరం అయితే ఇప్పుడు ఆటోలో బయలుదేరాం. ఛానల్ని విజిట్ చేయండి. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇట్లా వెళ్తున్నాయి చూడండి. సో అట్లా వెళ్ళాలంటే 200. సో దాని పక్కనే మనకి సో ఇక్కడికైతే వస్తుంది బస్సు. సో అక్కడ ఎత్తి దిగితే మనకి అక్కడ ఎక్కితే మనకి కైలాసగిరి పైకి తీసుకెళ్ళిపోతారు. మా కైలాసగిరి అంటే 10 రూపాయలు తీయాలి. ఇప్పుడు గొడవ చూశారు కదా, అంతా ఏంటంటే గొడవ అంతా కూడా కైలాసగిరికి వెళ్ళడానికి పర్ హెడ్ 10 రూపీస్ ఇవ్వాలి, టికెట్ కాకుండా. సో అందుకని అయితే అతను గొడవ చేస్తాడు, ఎందుకు ఇవ్వాలి అని. వారికి ఎంత టికెట్ కట్టావు కదా, ఇక్కడ టికెట్ ఎందుకు కట్టామని అరుస్తున్నారు. సో అది మ్యాటర్. సో మనకి ఫ్రీ బస్ అంటున్నారు కదా, వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఉంటే టికెట్ ఇస్తారు. సో కైలాసగిరి పైకి కూడా ఫ్రీ బస్ అయితే వర్తే వెళ్తున్నారు. సో మనం కైలాసగిరి పైకి వెళ్ళాలి అంటే టికెట్ కొనాలి, అలాగే పర్ హెడ్ 10 రూపీస్ నడిచి వచ్చినా ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంకా నైట్ అంతా ఇక్కడంతా క్యూ ఉండింది కదా, ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉంది, జనాలు వస్తున్నారు. మనమైతే లోపలికి వెళ్దాం రండి. సో మార్నింగ్ కూడా ఫుల్గానే ఉంది. సో అయితే లోపలికి అయితే వచ్చేసాం. ఒక 50 మెంబర్స్ అలా వదులుతున్నాడు. ఈ 50 మెంబర్స్ అంటే 2 బ్యాచెస్ లాగా వదులుతారు. 10 మినిట్స్ లోపల ఉండాలన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో విఐపీగా తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం 1000 రూపీస్ కడితే విఐపీ అనమాట. సో ఇది సైడ్ వ్యూ, కేబుల్ బ్రిడ్జ్. జనాలు చూడండి, 40 మెంబర్స్ని అయితే పంపిస్తున్నారు అంతే ఒకసారికి. ఇక్కడ వెయిట్ చేయాలి. ఒక 40 మెంబర్స్ అయిన తర్వాత బ్యాచ్ని వదులుతారు, అవతలకి వెళ్ళాలి. సో అక్కడ కొంతమంది అట్లా లైన్గా వెళ్ళి చూడాలన్నమాట. ఒక దగ్గర అందరూ వెళ్ళారు. చిన్నగా రమ్మను చెప్పు వాళ్ళకి. తమ్ముడు చిన్నగా రమ్మని పరిగెత్తారు వెనకాల చెప్పు. చిన్నగా రండి. సో ఫైనల్గా అయితే బ్రిడ్జ్ ఊగుతుంది. సో ఇది ఫైనల్ వ్యూ. ఇక్కడికి రారా చూడు గ్లాస్ సో గ్లాస్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను ఇప్పుడు. బాగా జంపింగ్ అయితే ఇస్తుందంట, షేక్ అయితే అవుతుంది. సో పైనుంచి అయితే కొంచెం మంచు వలన మనకైతే ఆ యొక్క సముద్రం వ్యూ అంతగా కనిపించడం లేదు. ఇప్పుడు దాకా చూశారు కదా మీరు, సముద్రం వ్యూ అయితే అంతేం కనిపించట్లేదు, కొంచెం అయితే కనిపిస్తుంది. బ్రిడ్జి దగ్గర అయితే బాగా ఊగుతుంది చూడండి, షేక్ తెలియట్లేదు, కనిపిస్తుంది కదా, బాగా ఊగుతుంది అనమాట. సో ఇక్కడంతా కూడా అంచుకొచ్చేసి అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు.
ఇది అనమాట గ్లాస్ బ్రిడ్జి. ఇది మనిషికి అయితే ఎంత తీసుకున్నారు, 250 తీసుకున్నాడు, ఇద్దరికి 500. సో ఫ్యామిలీస్ 10 మెంబర్స్ కానీ అయితే 200 పడుతుంది. సో కాంబో లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి మన పైనుంచి అయితే వ్యూ చూడొచ్చు, కానీ 2 hours పడుతుంది రావడానికి. లేదు నేను తొందరగా రావాలనుకుంటే విఐపి టికెట్ వచ్చి 1000 రూపాయలు ఒకటి విఐపి టికెట్, అది కానీ తీసుకుంటే తొందరగా అయితే వచ్చేయచ్చు లోపలికి. ఓకే, అలానైతే సైరన్ వేస్తున్నారు చూడండి. సో 10 minutes అయిపోయిన తర్వాత అలా సైరన్ వేసి అందరిని అయితే పంపించేస్తారు అనమాట. అదనమాట గ్లాస్ బ్రిడ్జి. దాని కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి గ్లాస్ బ్రిడ్జ్కి. కానీ నార్మల్ టికెట్ తీసుకుంటే 2 hours పడుతుంది. నార్మల్ టికెట్ కాకుండా విఐపి టికెట్ తీసుకుంటే వెంటనే పంపించవచ్చు. కొంచెం ఎక్కువ సేపు కూడా ఉంచొచ్చాము లోపల. 10 minutes అంటే టైం అయిపోతుంది. నెక్స్ట్ మనం స్కై సైక్లింగ్ ఉంది కదా, అది చూద్దాం. ఇదండి విఐపి టికెట్ 1000 రూపీస్, నార్మల్ టికెట్స్ కాంబోస్ అదనమాట. సో నేనైతే 250 పెట్టయితే వెళ్ళాను. సో జిప్ లైన్, స్కై సైక్లింగ్ రెండు అయితే ట్రై చేసి వచ్చి మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే అక్కడంతా వచ్చేస్తున్నారు జనాలు. సో సైక్లింగ్కి అయితే రెడీ అయ్యాను. మా ముందు బ్రో ఉన్నాడు, ఆ బ్రో తర్వాత నేను. సో ఇదే స్కై సైక్లింగ్ అయితే నేను దక్కాలి. సో ఒక బ్రో అయితే వెళ్ళొస్తున్నాడు, తర్వాత నేనే. కూర్చోండి, కడల్ చేయండి, కంటిన్యూస్గా కడల్. సో నేనే సైకిల్ దొక్కతా. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సైక్లింగ్, చాలా బాగుంది. పక్కనంతా చూడండి ఎలా ఉందో. ఇచ్చాడు జిప్ లైన్కి వేయడానికి పైన ఇలా వేస్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా తీద్దాం వీడియో, వచ్చేటప్పుడే కాదు. పట్టుకొని కిందకి వచ్చాం. ఓకే, సో ఇక్కడ మనం మళ్ళీ 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. ఇచ్చారు 4th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తాం అనమాట మనం. సో 2 చేతులు వదిలేసి వీడియో తీసి చాలా బాగుంది. సో ట్రై చేస్తాను. ఓకే, రిటర్న్ కూడా ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. ఇంకా చాలా బాగుంది. కింద చూడండి ఎలా ఉందో నా వెనకాల. వచ్చేసాం మనం ఎండింగ్కి. సో రైడ్ కంప్లీట్, వెళ్ళిపోంటారా ఇందుకు. సో రైడ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో మళ్ళీ మాట్లాడుకుందాం. మీరే చెప్పండి, మీరు చూసారు కదా వీడియో అంతా. సో అయితే ఇంక మొత్తం అటెళ్ళి ఇటెళ్ళి మొత్తం అయితే కవర్ చేసాం. సో జిప్ లైన్ ఒకటి, స్కై సైక్లింగ్ పర్లేదు,
అంతేం కాదు, కొంచెం సేపట్లో అయిపోతుంది. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, మీరు చూడండి వీడియోలో మొత్తం వస్తుంది. సో పర్లేదు అనిపించింది. చిన్నపిల్లలు అయితే కష్టమే, 15 పైన అయితేనే బెటరు, బాగా అయితే ఊగుతుంది. సో కిందంతా కూడా చాలా భయం వేసే పరిస్థితి ఉందన్నమాట, చూసారు కదా మీరు. సో నేను ఒక చేత్తో చేయడానికి కొంచెం కష్టపడ్డాను, ఒక చేత్తో అది పట్టుకొని. సో ఎట్టయితేనేమి మనకి 3 అయితే కవర్ చేసాం ఈరోజు. గ్లాస్ బ్రిడ్జ్, స్కై సైక్లింగ్, అలాగే జిప్ లైన్. ఓకేనా? సో పర్లేదు, అంటే 750 రూపీస్ ఇది, ఒక 250 అది 1000 రూపీస్ అయితే ఖర్చు అయింది. సో అయిపోయింది జిప్ లైన్. మనం ఇంక ఈ రోజైతే 90% అయితే విశాఖపట్నం కంప్లీట్ చేసేస్తాను, అయిపోయినట్టే. నైట్ చూసారు కదా ఎంత క్యూ ఉందో, ఇప్పుడు క్యూ అది. సో మనం దీంట్లో మన ట్రిప్ మొత్తానికి ఖర్చు అయిన అమౌంట్ వచ్చి మొత్తం పర్ పర్సన్ 7000 అనమాట. ప్రతి ఒక్కటి అంటే అరకు, తర్వాత వనజంగి, రిటర్న్ టు విశాఖపట్నం, 2 days విశాఖపట్నంలో స్టే, 2 rooms కూడా మొత్తం కలిపి 7,500, 8,000 దాకా అయింది అంతేను. నేను ఎలా అయ్యింది ఏందో మీకు క్లియర్గా మళ్ళీ చెప్తా. ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా. సో మొత్తం కంప్లీట్ చేసుకొని ఫస్ట్ డే అరకు, సెకండ్ డే వనజంగి, ఇంకా లాస్ట్ డే వచ్చి విశాఖపట్నం. 2 days అనమాట, 1.5 day. సో సండే మధ్యాహ్నం నుంచి అయితే నేను ట్రిప్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు రిటర్న్ టు హోమ్ అనమాట. ట్రైన్ అయితే రెడీగా ఉంది మాది, బండి 4 నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్తున్నాను ఇప్పుడు విశాఖపట్నం. ఇక్కడ మళ్ళీ నెల్లూరు వెళ్ళేసరికి ట్రైన్ 4 అవుతుంది, 4:20 కల్లా నెల్లూరులో దిగుతాను. మన ట్రైన్ అయితే వచ్చేసింది, S3కి వెళ్ళాలా. ట్రైన్ అయితే రెడీగా ఉంది, ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. 6:50 అయింది, ట్రైన్ ఏమో 7కి. టైం అయితే చూడండి 6:50 అయింది. 7కి అయితే స్టార్ట్ అయింది. S3 మన కోచ్, S1. సో ఎప్పుడు పరిగెడమే. టికెట్ మర్చిపోయాను పిల్లోడికి, హాఫ్ టికెట్, దాన్ని కొనడానికి అయితే వెళ్ళాను. S2 మన బ్యాచేనా? ఇద్దరు తీసుకెళ్తా ఇది, ఇద్దరా వాడు దగ్గర